మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి గురుగారు మాట్లాడి తెలుసుకుందామా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయరా. ముందుగా ఓం నమో నారాయణాయ. ఓం గం గణపతే నమః. సిద్ధి బుద్ధి సమేత గణపతి దేవతాభ్య నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణాభ్య నమో నమః. లక్ష్మీనారాయణాభ్య నమో నమః. శుచే పురందరాభ్య నమో నమః. వాణి హిరణ్యగర్భాభ్య నమో నమః. వైదేహీ దేవతాభ్య నమో నమః. సీతారామాభ్య నమో నమః. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు. మనము ఈ వారము రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మొదటి రాశిగా మేషం. వీరు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆదిత్య హృదయాన్ని పఠించాలి. తర్వాత రాశి వృషభం. ఈ వృషభం రాశి వారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు, జాగ్రత్త వహించాలి. బాధ్యతల వల్ల వీరికి తలభారం అంటే శిరోభారము ఎక్కువగా ఉంటుంది. సంతాన విద్య విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం మంచిది. తర్వాత రాశి మిథునం. ఈ మిథున రాశి వారు చిరనాటి మిత్రులతోటి విందులు వినోదాలతో కార్యక్రమం పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభము వచ్చే అవకాశం ఉంది. కాకపోతే జాగ్రత్త వహించాలి. వీరికి ఖర్చులు అనేవి ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు ఉంటుంది. కాబట్టి వీరు చక్కని మంచిగా ఉండాలంటే శివారాధన చేయడం మంచిది. చేసినట్లయితే చక్కగా బాగుంటుందన్నమాట. తర్వాత రాశి కర్కాటకం. వీరు కీలక వ్యవహారాలతో బంధువులతో విభేదిస్తారు. ఇటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమం ఎట్లా చేయాలని ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా నిదానంగా ఉన్నట్లయితే వీళ్ళకి మంచి జరుగుతుంది. చక్కగా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వారాధన చేయడం మంచిది. తర్వాత తదుపరి రాశి సింహరాశి. వీరు సోదరులతోనూ స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదములు ఉంటాయి. కుటుంబ సభ్యులతో గృహమునందు ఆనందంగా నివసిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. వీరు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామిని మంగళవారం పూట చక్కగా పూజించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యరాశి. ఈ కన్యరాశి వారు చేపట్టే కార్యక్రమాల్లో కొంచెం అవరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతోటి మరియు వివాదాలు జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధించిన వ్యాధులు వీరికి రాబోతున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో కొంచెం మందగమనంగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే లలితా అమ్మవారిని పూజించాలి. రాశి తులరాశి. ఈ తులరాశి వారు అన్ని వైపుల నుంచి ఆదాయం కలుగుతుంది. ఆదాయం అనేది వస్తుంది కదా అని చెప్పని వీరికి కొంచెం ఆలోచనలో అంటే ఆదాయం పెరిగేసరికి కొంచెం అహంకారం పెరుగుతుంది. అహంకారం లేకుండా జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాల్లో పక్క వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారనమాట, మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. వీరు ఈ జాగ్రత్తని తప్పనిసరిగా పాటించాలి. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామిని చక్కగా పూజించాలి. తర్వాత రాశి వారు వృశ్చిక రాశి. వీరికి కోపం ఎక్కువ. ఈ కోపాన్ని తగ్గించుకుంటే అన్ని రకాలుగా వీళ్ళకి బాగుంటాయి. తొందరపడి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోకుండా ఉండటం మంచిది. వీరు మిత్రులతో అంటే ధన వ్యయాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందాలి అంటే అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం మంచిది. తర్వాత రాశి ధనస్సు. వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి, జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామికి అనారోగ్య మరియు మానసికటువంటి రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆమెతో చక్కగా ఉండాలి. ఆమెని ప్రశాంతంగా సంతోషంగా ఉంచేందుకు భర్త ప్రయత్నం చేయాలి.
ఎటువంటి ఈ భార్యాభర్త చక్కగా ఉండాలంటే శ్రీ లక్ష్మీ అమ్మవారిని లలిత సహస్రనామము చక్కగా విష్ణు సహస్రనామం చక్కగా పారాయణ చేసినట్లయితే ఇటువంటి మానసిక రుగ్మతలు లేకుండా ఉంటారు. తదుపరి రాశి మకరము. వీరు ఈ మకర రాశి వారు ఆధ్యాత్మిక చింతన వీరికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత చేస్తే ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు వాతావరణము సమస్యాత్మకంగా లేకుండా మంచిగా ఉంటారు. రుణవిముక్తి పొందడం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఇంటి ఇలవేల్పు ఎవరైనా వెంకటేశ్వర స్వామి ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి పూజించాలి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు భూక్రయ ఆదాయాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైనటువంటి వాహనాలు కొనే విషయంలో జాగ్రత్త వహించాలి. ఇటువంటి ఇబ్బందులు లేకుండా కలగాలంటే, ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించినట్లయితే మంచి ఆర్థిక పురోగతి సాధిస్తారు. తదుపరి రాశి చివరి రాశి మీనం. ఈ మీనరాశి వారు కుటుంబ సభ్యులతో దైనందిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు. వీరు ఈ కుటుంబ సభ్యులందరూ మంచి సేవా కార్యక్రమాలు చేసే విషయంలో చక్కగా బాగుంటారు. వ్యాపారం, ఉద్యోగం విషయాల్లో అధికారులతో సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని పరిష్కారం దిశగా ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తారు. అటువంటి ఆ పరిష్కార మార్గం కనుక ఇబ్బంది లేకుండా ఉండాలంటే ధనలక్ష్మి అమ్మవారిని మరియు అష్టలక్ష్మి అమ్మవారిని చక్కగా పూజించాలి. స్వస్తి. ఈ రోజున మనము ఈ రాశి ఫలాలను తెలుసుకున్నాము. ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. సో చూసారు కదండి, 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గురువు గారు మాట్లాడి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ కందుకూరు.